రేణుకా మాత దేవలక్ష్మి అయితే ఈ బోనము సత్యాల బోనము కాబట్టి అమెరికాకెళ్ళి అయితే కార్తీక రెడ్డి అనే మనకు ఒక అమ్మాయి ఉన్నది కొండలాంటి మనవరాలు 1000 పదారు మాత్రము ఆమె మనకు పంపిస్తుందని 116 1000 పదారు 1000 పదారు ఇస్తారని వాళ్ళు పసుపు ఇద్దరు ఒక్క సైడ్కి ఎగ్జామ్ ఇప్పుడు పడతారు తమ్ముడా ఎల్లమ్మ మాత్రం ఇప్పుడు జమదగ్గికి కడపనం తీసుకుపోతున్నది దాన్ని మాత్రం ఎట్లయినా మనం ఎంగిలి చేయాలన్నా చలో మనం వేసాలు మారుతాం పోదు ఉండాలి దీపం దింపలే మనకు కనపడుతుంది బోనం మాత్రం కనపడుతుంది అమ్మా ఈ యొక్క బోనమైన నా ప్రాణనాథుని కొరకు ఈ యొక్క సత్యాన బోనములకి వెళ్ళి కపటమంతా అన్నం తీసి నోట్లే పెట్టినట్టయితే నా యొక్క వర్షాలుడైనా లేచి నా అవును అదే విధంగా చెప్పిండు ఈ యొక్క సత్యాన బోనం తీసుకొని వెళ్తున్నాను ఈ అడవిలో కనపడుతుండను మహాబోనము ఆకలి కొని మేము అట్టగించి మీ ఆకలి తీర్చవేయాలి మా కడుపు
లెక్కే ఉండదు. మాకు మాత్రం ఆకలి అవుతున్నది. ముందు బిందు బియ్యరడ్డం వచ్చినను ముందు బియ్యరడ్డం వచ్చినను ఉటరాకుడి మీరు నల్లంటరాకుడికా మీరు ఇద్దరు ఒకటి సైడ్ ఉండరు, ఇద్దరు ఒకటి సైడ్, ఇద్దరు ఒకటి. మీరందరూ వచ్చి నా యొక్క ఎదురుగా వచ్చి ఈ యొక్క సంచారము చెడగొట్టపట్టి కనపడుతుండను మహాద్వయము ఎల్లి మాకు మాత్రం ఆకలి అవుతున్నది. ఆ యొక్క బోనం తెచ్చి మాకు అన్నం పెట్టు. ఆకలి తీసి బయటికి వెళ్ళిపో. ఆకలి కాదండి, ఒక మాట చెప్తాను బావలారా. మీకు పెట్టటి అన్నము గాదిగా మీకు పెట్టటి అన్నము గాదిగా మన్నించుడి బావయ్యా మా బావలార మీరయ్యా అయ్యో మీకు పెట్టడి అన్నము గాదిగా మన్నించుడి మీరయ్యా మా బావలార అయ్యో నీకు పెట్టడి
ఆమలించుడి నీరయ్యా నా ప్రాణనాథునిక ఈ బోనం కనబోతున్నాను. మీరు ఎందుకు వచ్చారు? వేరయ్యవరికి బోనము తీసుకురమ్మా ఏమి చేయాలి? చిచిమీరి కని జాతులు ఇక చిచిమీరలు నీ జాతులు ఇక వచ్చేదారయ్యా నా ప్రాణనాథుని కయ్యా తోటి నేను వచ్చేదరయ్యా నా ప్రాణనాథుని కయ్యా ధరణియరం ఫలితారుడు అనలిక ధరణియరం ఫలితావుని నిరంజనియా నన్ను కాపాడి రాజురా అయ్యో ఎంత పని అయిపోయా కదా. ఈ పాపిష్టి వాళ్ళు నా యొక్క ప్రాణేశ్వరుడు కొరకు సత్యాన బోనము తీసుకువెళ్తున్నాను. నాదా ప్రాణేశ్వర అయ్యో నా ప్రాణనాథ అయ్యో నా ప్రాణనాథ భాగమైతే నేనుగా అయ్యో నా ప్రాణనాథ భాగమైతే ఓజువా ఆగమై పోతుగా
మోసమైపోయినది కదా, నేను ఏమి చేయదు. నా యొక్క ప్రాణేశ్వరుడు ఎక్కడ అడవిలో పడి ఉన్నాడు. కానీ ఆ పగధారులు వచ్చి దారిలో నా శత్రులు వచ్చే, దారిలో నా శత్రులు వచ్చి నంది అంగిలి చేసిరే, దారిలో నా శత్రులు వచ్చి ఈ యొక్క పాపాత్కుల పగబట్టి మళ్ళా రక్షణ చేయరు, రక్షణకు రానియరు కదా. జోడు బాసి పోయినావా, జోడు బాసి పోయినావా, అయ్యయ్యో ప్రాణనాదా, జోడు బాసి పోయినావా, జోడు బాసి పోయితివా, ఈనాడు హళవిలోనా జోడు బాసి పోయితివా, ఈ యొక్క అడవిలో వరుడు లేని వరుడు లేని అధానాలైతి దైవమాలే వరుడు లేని అధానాలైతే ప్రజలు చూడగా దైవమా, వరుడు లేని అధానాలైతే జోడు బాసి పోయినావా, జోడు బాసి పోయినావా, దైవమాయి వేలరా, జోడు బాసి పోయినావా, అయ్యో దైవమా, అయ్యో నేనేమి చేతును, ఎక్కడ పోతును, నా ప్రాణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఏం చేతును. ధరణి శ్రీ ఎర్రం వెళ్ళి, ధరణి శ్రీ ఎర్రం వెళ్ళి ధావనంలో బ్రోవరా, ధరణి శ్రీ ఎర్రం వెళ్ళి ధావనంలో బ్రోవరా, ధావనంలో బ్రోవరా, ధరణి శ్రీ ఎర్రం వెళ్ళిన దామనలో బ్రోవరా, ధరణి శ్రీ ఎర్రం
అయ్యో ప్రాణేశ్వర, నేను ఏమి చేయదు నాయనా. చెలిమణి నా ప్రాణం పోతున్నది. నాదా చెలిమణి చెలిమణి నా ప్రాణం పోతున్నది. ఈ బాణం పీకి 7 దోషుల రక్తము తాగుము. 7 దోషుల రక్తము తాగుము. చెలిమణి ఇదే నా ఆజ్ఞ. అయితే 7 దోషుల రక్తం తాగినట్టయితే నాకు ఎట్లా సంతానము? 7 దోషుల రక్తం నువ్వు ఎప్పుడు నాకు మళ్ళీ కలుస్తూ ఉండేవు. 7 ఫలాలు ఇస్తాను. 5 ఫలాలు ఇస్తాను. 4 మగపిల్లగాళ్ళు, ఒక ఆడపిల్ల. పరశురాముడు పెద్దవాడు, జంపన్న, చిట్కెలయ్య, డొక్కలయ్య, సిరియాల గౌరమ్మ. అయితే 4 కొడుకులు, ఒక ఆడపిల్ల. వాడు పెద్ద కొడుకు మా కోపగొండి వాడు. నా అయితే పెద్ద కుమారుడైన పరశురాముడు మహాకార్కుడు. అయితే కాలుతోడి తంతాడు, చెయ్యితోని కొడతాడు, నోటికొచ్చిన మాట కూడా అంటాడు. వాడితో కష్టాలు వస్తాయి. కానీ ఎన్ని కష్టాలైనా ఇలా తెలుసు. కానీ మరి నిన్ను చంపిన వారి పేరు 12 ఏళ్ల దాకా నన్ను చంపిన వారి పేరు చెప్పొద్దు. చెప్తే నీ తలబరి వెళ్ళిపోతావు. 24 సంవత్సరాల వరకు 12 సంవత్సరాల వరకు వాళ్ళకు చెప్పొద్దు నీ పేరు. నిన్ను చంపిన వారి పేరు చెప్పొద్దు, నీ యొక్క పేరు చెప్పొద్దు. ఒకవేళ నువ్వు చెప్పినట్టయితే వాళ్ళు బాలగండం వెళ్ళక ముందుగా చనిపోతారు. అయితే చిన్నతనంగా ఉండి మా నాయన చంపేశారని వాళ్ళు యుద్ధానికి పోతారు. కాలు రెక్క ముద్రక ముందే వాళ్ళ యుద్ధానికి పోయి వాళ్ళ చేతిలో చచ్చిపోతారు, వాళ్ళు చనిపోతారు. అయితే మన వంశము నాశనం అయిపోతుంది. మన వంశం లేకుండా అయిపోద్ది. అందువల్ల 12 సంవత్సరాలు వెళ్ళి 13వ సంవత్సరాలకు చెప్పినట్టయితే ఆ కార్తీక రాజులను వధించి ఆడి రక్తము తలపండి తీసుకొచ్చి ఆడి రక్తంతో నీ కాలు కడిగి అప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను లేపు. అయితే ఇప్పుడు రెండో నాగవెళ్ళి చేసుకుంటా. అప్పుడు అయితే ఇప్పుడు నిన్ను ఈ యొక్క గంధం చెక్కలలో ఇక్కడనే కాష్టం సిద్ధపరిచి మరి బొక్కలు ఎముకలు తీసి ఒక బాండ్వలో పెట్టి ఆ మర్రి చెట్టుకు ఎవరికి కనపడకుండా ఎవరు వచ్చి సూచన పావుల రీతిగా కనపడాలి. అయితే దానికి శపించి శాపం పెట్టి నువ్వు వెళ్ళిపో. 13 సంవత్సరాల తరువాత పెద్ద కుమారుడికి ఎవరికైనా పేరు చెప్పవచ్చు. మంగళం శ్రీరామమూర్తికి వారముని జనమానస పూర్తికి. మంగళం శ్రీరామమూర్తికి మంగళం శ్రీరామమూర్తికి వారముని జనమానస వృత్తముల పూర్తికి. మంగళం శ్రీరామమూర్తికి మంగళంగతో మంగళక హంగన వేదంతమూర్తికి హంగన మనులార మీరు పోయిరవి సునపుంగమునకు. మంగళం శ్రీరామమూర్తికి అక్కడ ఆడ కొంచెం అవతలికి పోయారు. మండలత్తుల పేరు పోతుడు
శంభో లింగాని గని ఆడారే మంగళమని పాడారే మంగళమని పాడారే అంగనులారా శంభు లింగాని గని ఆడారే మంగళమని పాడారే మంగళమన రమ్మ అంగనమన మూడి వయ్యాల రమ్మ గాన మూడి యూట్యూబ్ లో పడుతుంది అది అడ్డగోలుగా